ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం ఈరోజు అనుకోకుండా వేరే ప్రార్థన వచ్చింది. గురుర్ బ్రహ్మ గణానాంత్వా మొదలు పెట్టాను. మొదలు పెట్టిన తర్వాత దాన్ని చెప్పేశాను. ఎనివే, మనం ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయం 21వ శ్లోకంలో ఉన్నాము. 21వ శ్లోకంలో పూర్వపక్షి అంటే ఈ మీమాంసకులు వీళ్ళ యొక్క పట్టుదల ఏమిటంటే కర్మలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలడానికి వీల్లేదు అనేటువంటిది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అందువల్ల ఏమన్నాడు ఆయన మొట్టమొదట, భగవత సర్వకర్మ సన్యాసం అనేటువంటిది ఆసన్న మరణ ఉక్త భగవత ఉక్త మరిష్యత నా జీవత ఇది చేత్. మరిష్యత అంటే చావబోయేవాడు. చావబోయేవాడు వాడిప్పుడు అన్ని అవయవాలు అంగం గలితం, ఆ, అన్ని అంత శిథిలం అయిపోయినాయి, అన్ని అంగములు శిథిలం అయిపోయినాయి కాబట్టి ఇంకప్పుడు వాడికి ఎలాంటి కర్మలు చేయలేడు. కాబట్టి అలాంటి వ్యక్తి కర్మ సన్యాసం చేయొచ్చు. అంతేగాని ఎంత వరకు అయితే నీకు ఇంద్రియ పటుత్వం ఉన్నదో అంతవరకు కర్మలు చేసి తీరాల్సిందే అనేటువంటిది మీమాంసకుని యొక్క వాదన. దేర్ ఇస్ ఎ పాయింట్, అది కూడా డిస్కస్ చేసుకున్నాం కదా గత క్లాసులో. కానీ అది ఎవరికి, ఆత్మజ్ఞానం లేని వాడికి అప్లై అవుతుంది. దానిలో మీమాంసకుడి వాదన పూర్తిగా డిస్మిస్ చేయడం లేదు. అది ఆత్మజ్ఞానం లేని వాడికి తప్పకుండా అది అప్లై అవుతుంది. ఇప్పుడు కూడా చాలా మంది 90 ఏళ్ల వరకు 90 ఏళ్ళు దాటినా కూడా చనిపోయే డేట్ వరకు కూడా పాపం పొద్దున్న లేచి సంధ్యావందనం చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. రేర్లీ, బట్ దెన్ దెర్ ఆర్ పీపుల్. మన 2 జనరేషన్స్ వెనక్కి వెళితే అలాంటి వాళ్ళు చాలా చాలా మంది ఉండేవాళ్ళు. సో ఆ ఆసన్న మరణస్య కంప్లీట్ గా సర్వకర్మ సన్యాసం అనేటువంటిది చావబోయేటువంటి వాడికి అని ఆయన అన్నాడు. ఎవరు? మీమాంసకుడు. కాదండి, జ్ఞాని అయినటువంటి వాడు ఎలా ఉంటాడు? అది అజ్ఞాని విషయంలో నువ్వు చెప్పింది కరెక్టే. అజ్ఞాని అంటే ఆత్మజ్ఞానం లేని వాడికి. జ్ఞాని విషయంలో ఎలా ఉంటాడు? సర్వకర్మాణి మనసా సన్యస్య ఆస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి అని చెప్పన్నాడు. నైవ కుర్వన్ నకారేనని. సర్వకర్మాణి మనసా సన్యస్య. మనసా సన్యస్య అంటే ఏమిటి? వివేక బుద్ధితో వాటిని త్యజించినాడు అని. వివేక బుద్ధి అంటే ఏమిటి? నేను కర్తను గాను, నేను భోక్తను గాను. కర్మలు చేస్తూ ఉండొచ్చు. కర్మలు చేస్తూ ఉండి కూడా అతను వివేక అంటే ఆశ్రమ ధర్మాన్ని బట్టి అతను గృహస్థాశ్రమంలో ఉంటాడు, లేకుంటే వానప్రస్థ ఆశ్రమంలో ఉంటాడు. వానప్రస్థ ఆశ్రమ ధర్మాన్ని బట్టి ఆయన కర్మలు చేస్తూ ఉండొచ్చు. కానీ మనసా సన్యాస్య, మనస్సన్యాసి అంటే అప్పుడప్పుడు కొంతమంది వాళ్ళకి వాళ్ళు పొగుడుకుంటుంటారు. ఆ పండితం మన్యుల్లాగా అప్పుడప్పుడు మనస్సన్యాసి అని చెప్పని కొంతమంది పొగుడుకుంటుంటారు. సో ఆ విధంగా అది నిజంగా ఇక్కడ మనస్సన్యాసి అనే అందాం. ఆ మనసా సన్యస్య అంటే వివేక బుద్ధ్య ఆత్మానాత్మ జ్ఞానం చేత త్యజించినాడు. అంటే కర్మ భోక్తృత్వము లేదు, కర్తృత్వము లేదు అనే భావనతో ఆయన ఏదో కర్మలు చేస్తున్నాడు అనమాట. సో సుఖం దేహే ఆస్తే, దేహంలో ఉంటాడు, దేహంలో ఉంటాడు అని చెప్పని అన్నాడు. కాబట్టి మరిష్యత చనిపోయేవాడికి కాదండి, దేహంలో ఉండేటువంటి వాడికే ఇదంతా కూడా, చనిపోయేవాడికి కాదు అని చెప్పని అన్నాడు. తర్వాత నెక్స్ట్ లైన్ ఏమొచ్చింది? సర్వకర్మ సన్యాసేన నా సర్వకర్మ సన్యాసేన మృతస్య తద్దేహే ఆసనం సంభవతి. చనిపోయిన వాడికి ఆ దేహంలో ఉండడం అనేది కుదరదు కదా. అందువల్ల బతికున్న వాడికే ఇదంతా చదివాం. ఇంకో లైన్ కూడా చదివాము. పోతే ఇంకొకసారి చదువుకుందాం అని చెప్పాను, ఎందుకంటే అప్పటికి టైం అయిపోయింది. ఈ సెంటెన్స్ మళ్ళీ చదువుదాం శ్రీనివాస్. దేహే సన్యస్య ఇది సంబంధ, देहे सन्न्यस्य इति सम्बन्धः దేహే ఆస్తే ఇది చేత్. न देहे आस्ते इति चेत्। ఇది పూర్వపక్షి చెప్పేటువంటి మాట. ఏమిటిది? సంబంధ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అన్వయం అని. ఈ శ్లోకములో సర్వకర్మాణి మనసా సన్యస్య ఆస్తే సుఖం వశి అని ఉంది కదా. నవద్వారే పురే గేహే నవద్వారే పురే దేహే అన్నాడు కదా. సో దేహే ఆస్తే కర్మాణి సన్యస్య దేహే ఆస్తే, ఈ పదం ఈ లైన్ కు చిన్న లైన్ గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ తీసేసి కర్మాణి సన్యస్య దేహే ఆస్తే అంటే కర్మలను సన్యసించి దేహములో ఉన్నాడు అని ఇక్కడ పదం. సో ఈ సన్యాసం అనే పదానికి అర్థం ఏంటి అనేది ఇక్కడ విషయము. దేహే ఆస్తే అనేటువంటి దానికి ఏమిటి అనేది విషయం. సో మామూలుగా మన అన్వయం ఏమిటి? కర్మాణి సన్యస్య దేహే ఆస్తే, కర్మలను సన్యసించి దేహంలో ఉన్నాడు అని అర్థం. అంటే దేహంలో ఉండకండి ఇంకెక్కడ ఉంటాడండి అని చెప్పని ప్రశ్న వస్తుంది. సో ఇక్కడ 5వ అధ్యాయంలో ఈ శ్లోకానికి ఉన్న తాత్పర్యం చదివి దాని భాష్యం చదివితే
అక్కడ అది కూడా దానిలో ఉన్న విషయం సింపుల్ గా చెప్తా. ఇప్పుడు మనం అందరం ఎలా ఉంటాము? ఏమైనా నువ్వు ఎక్కడున్నావు అంటే, సపోజ్ ఫోన్ కాల్ వచ్చింది, ఏమండి ఎక్కడున్నారు మీరు, ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంటే, లేదంటే ఇండియాలో ఉన్నారా, ఎక్కడ అమెరికాలో ఉన్నారా, లండన్ లో ఉన్నారా, లేదంటే నేను ఇండియాలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా అంట. హైదరాబాద్ లో ఉన్నా, ఇంకా ఓకే, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు సార్, ఇక్కడ బయట ఉన్నారో ఇంట్లో ఉన్నారా అంటే, ఇంట్లోనే ఉన్నానంటే, ఇంట్లోనే వాళ్ళు అంటే మీరు ఎక్కడ ఉన్నారు అంటే, లేకుంటే నువ్వు ఎక్కడ ఉన్నావో అంటే, లేదు లేదు నేను రూమ్ లో ఉన్నా అంట. సో ఎక్కడో ఒక చోట ఉన్నాను అంట. జ్ఞాని అయినటువంటి వాడు ఏమిటి, నువ్వు ఎక్కడున్నావు అంటే నేను దేహంలో ఉన్నాను అంటాడు. సో అజ్ఞాని ఏమంటాడంటే నేను హైదరాబాద్ లో ఉన్నా, లేక ఇంట్లో ఉన్నా, లేక రూమ్ లో ఉన్నా అని అజ్ఞాని అంటాడు. జ్ఞాని ఎలా అంటాడు, ఈ దేహేంద్రియ సంఘాతం అనేటువంటిది దిస్ ఇస్ నాట్ మైన్. టెంపరీలీ ఇట్ ఈస్ మైన్, ఇట్ ఈస్ నాట్ మీ. ఇట్ ఈస్ నాట్ మైన్ అని కాదు, ఇట్ ఈస్ నాట్ మీ. ఇట్ ఈస్ జస్ట్ నేను లైక్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఏ హౌస్, నేను ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ద బాడీ మైండ్ కాంప్లెక్స్ అని ఆయనకు పర్ఫెక్ట్ అవగాహన ఉంటుంది. మనం ఏదో లైట్ గా చెప్పేసుకుంటున్నాం, కానీ అతనికి చాలా ఖచ్చితమైనటువంటి అవగాహన ఉంటుంది. జ్ఞాని అయినటువంటి వాడికి అలాంటి అండర్స్టాండింగ్, అలాంటి అవగాహన ఇది ఉంటుంది. మరి నువ్వేమిటి అంటే ఈ దేహేంద్రియములు చేసేటువంటి కర్మలన్నిటికీ కూడా సాక్షి చైతన్యం, అన్నిటిని కూడా ఆ ఇల్యూమిన్ చేసేటువంటిది, ప్రకాశింపజేసేటువంటి సాక్షి చైతన్యం నేను అనేటువంటి భావంతో ఉంటాడు. ఇక్కడ సాక్షి అంటే అన్నిటిని గమనిస్తూ ఉంటాడు అది ఏమి కాదు. సాక్షి అంటే మనకు మామూలుగా అర్థం ఏమొస్తుందంటే, మనం మామూలుగా ఒకటి కూర్చొని సాక్షి ఒకటి కూర్చొని చూస్తూ ఉంటాడు ఏం చేస్తున్నది ఏంటి అని చెప్పని, అలా అది కూడా కాదు. జస్ట్ లైక్ సన్లైట్, సన్లైట్ ఈజ్ ఇల్యూమినింగ్ ఆల్ ద బీయింగ్, ఆల్ ది థింగ్స్. ఆ విధంగానే చైతన్యం అనేటువంటిది ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అన్ని చేష్టలని కూడా ఇట్ ఈస్ ఇల్యూమినింగ్, ఇట్ ఈస్ యాక్టివేటింగ్, ఇట్ ఈస్ ఎనేబులింగ్. ఈ శరీరంలో ఉన్నటువంటి బాడీ ఇవన్నీ కూడా అవయవాలు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా వాటి పని చేసేట్టుగా అది ఎనేబుల్ చేస్తున్నది, అంతే శక్తివంతంగా తయారు చేస్తున్నది. అది అది అంతవరకు చేస్తున్నది. దానికి మళ్ళీ కర్తృత్వం ఉందా అంటే అది కూడా లేదు. సూర్యకాంతికి ఎలాగ కర్తృత్వం లేదు, దీనికి కూడా అలాగే కర్తృత్వం లేదు. సూర్యకాంతి కర్తృత్వం లేదు, లేదు కదండి. సూర్యుడు వచ్చిన వెంటనే మనం అందరం లేచి వెళ్ళి మన పనులు మనం చేసుకుంటాము. ఇది అలా కాదు, ఆ చైతన్యం ఉన్నప్పుడు ఇదంతా పనిచేస్తున్నది అంతే. ఇట్స్ లైక్ ఎలక్ట్రిసిటీ పాసింగ్ త్రూ సమ్ ఫెలమెంట్ ఆర్ సంథింగ్. ఎలక్ట్రిసిటీ ఉన్నంత కాలం అది ఇలా వస్తూ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ కర్తృత్వం ఉన్నది అంటే ఏమీ లేదు, ఇట్ ఈస్ జస్ట్ పాసింగ్ త్రూ దట్ థింగ్. ఆ ఫిలమెంట్ యొక్క నేచర్ ను బట్టి కరెంట్ ఉంటుంది. ఫిలమెంట్ అనేది లేకుండా రాగి వైర్ ఉందనుకోండి, ఏమీ లేదు అక్కడ. సో ఆ విధంగా. సో నా- నా ఉపాధి ఏ విధంగా ఉంటే ఆ ఉపాధి ఆ విధంగా ప్రకాశిస్తుంది అంతే. ఉపాధి ధర్మమే గాని అది చైతన్య ధర్మం కాదు. సో ఇది ఇతని పూర్వపక్షం ఏమంటున్నాడు, అన్వయము మీరు కర్మాణి సన్యస్య దేహే ఆస్తే అని చెప్పకూడదండి, దేహే సన్యస్య ఆస్తే అని చెప్పాలి. కర్మాణి అనేది విడగొట్టేసి కర్మాణి దేహే సన్యస్య, విడగొట్టడం లేదు. కర్మాణి దేహే సన్యస్య, కర్మలన్నింటినీ కూడా దేహంలోనే నిక్షేపించి, ఇక్కడ సన్యాసం అనే పదానికి త్యాగం అనే అర్థం చెప్పకుండా ఉంచడం, ఒక చోట ఉంచడం. న్యాసం అనే పదానికి గత క్లాసులో అర్థం చెప్పాను. న్యాసం అంటే మనకు ఉదాహరణ కూడా ఇచ్చాను, అంగన్యాసము, కరన్యాసము ఇవన్నీ చెప్పాను కదా. సో ఆ విధంగా న్యాసం అంటే ఒక చోట ఉంచడం. సో ఇది ఉంచడము అంటే దేహంలో పటిష్టంగా ఇంకా వ్యవస్థాపన చేయడం, కర్మలన్నింటినీ ఇంకా దేహంలో ఒకటి పటిష్టంగా వ్యవస్థాపన చేయాలి అని పూర్వపక్ష అర్థం అంటున్నాడు. అంటే కర్మలు చేస్తూనే ఉంటాడు అతను. దేహే సన్యస్య అయితే సంబంధ, సంబంధ అంటే ఇది అన్వయ. శ్లోకంలో ఆ విధంగా వాక్యం ఆ విధంగా అన్వయించుకోవాలండి. దేహే సన్యస్య అంటే దేహంలో నిక్షిప్య, దేహంలో సమ్యక్ ప్రతిష్టాప్య, బాగా గట్టిగా ప్రతిష్టాపన చేసి అనే అర్థంలో తీసుకోవాలి. అంతేగాని దేహే ఆస్తే దేహంలో ఉంటాడు వీడెవడో పెద్ద దీనిలాగా మేధావిలాగా నేనేదో అన్నిటికీ పైన ఉన్నాను అని మళ్ళీ మన మేధావులు అనుకుంటుంటారు కదా, అలాగే కాదు అని చెప్పని ఈయన అంటున్నాడు. దేహే ఆస్తే అని కాదండి అంటున్నాడు. సిద్ధాంతం ఏమంటున్నాడు, నా సర్వత్రా ఆత్మనః అవిక్రియత్వ అవధారణాత్. न सर्वत्र आत्मनः अविक्रियत्वावधारणात् ఆసన క్రియాయాశ్చ అధికరణ అపేక్షత్వాత్ क्रियायाश्च अधिकरण अपेक्षत्वात् తదనపేక్షత్వాచ్చ సన్యాసస్య. अनपेक्षात्वच्च तदनपेक्षात्वाच्च सन्न्यासस्य అనపేక్షత్వాచ్చ సన్యాసస్య. సంపూర్వః సంపూర్వస్తు న్యాసశబ్దः ఇహ త్యాగార్థः న నిక్షేపార్థः. सम्पूर्वः तु न्यासशब्दः त्यागार्थः न निक्षेपार्थः। ఓకే, దేహంలోనే అన్ని కర్మలు సంస్థాపన చేసి ఉండాలి అని పూర్వపక్షి అన్నాడు. అలా కాదండి, అది ఆత్మ జీవి ఆ విధంగా జీవాత్మ అలా ఉండాలి అని అంటాడు.
ఈయన సిద్ధాంతం ఏమంటున్నాడు, అలా కాదండి, దేహంలో అన్ని కర్మలు చేస్తూనే ఉంటాడు, సన్యస్య అలానే చేస్తూ ఉంటుంది జీవాత్మ అని కాదండి. సర్వత్రా ఆత్మనః అవిక్రియత్వ అవధారణాత్. అవిక్రియత్వం అంటే ఆత్మ అవికారి. మరి ఇక్కడ ఏమి వికారం చెప్తున్నారు? దేహములో నిక్షేపము చేయడము అనేటువంటి కర్తృత్వాన్ని చెప్తున్నారు. దేహంలో నిక్షిప్య, కన్యస్య అంటే దేహంలో కర్మలన్నింటినీ నిక్షిప్య. సో నిక్షేపము అనేటువంటిది ఒక క్రియ. ఆ క్రియ కూడా ఆత్మలో లేదు అనేది అనేది ఇక్కడ విషయం. ఎందుకంటే శంకరాచార్యులు ఒక మాట చెప్పినప్పుడు అది ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ముందు చెప్పిన లైన్కి ఈ లైన్కి కనెక్షన్ ఏమిటి? దేహే సన్యస్య అని చెప్పండి అని అంటున్నాడు. కాదండి, ఆత్మ అవిక్రియం అంటున్నాడు. దేహే సన్యస్యగా ఉంది అనండి మీరని అంటే ఆయన అంటే, ఆత్మ అవిక్రియం అని అంటే ఈయనంటే ఏ విధంగా కనెక్షన్? అంటే దేహే సన్యస్య అని నువ్వు అంటున్నావు అంటే ఆత్మకు ఆ నిక్షేపము చేసేటువంటి క్రియను నువ్వు అట్రిబ్యూట్ చేస్తున్నావు. ఆ క్రియ కూడా లేదండి అని ఇక్కడ విషయం. అలాంటి క్రియ ఏమీ లేదు. నిక్షేపం అనేటువంటి క్రియ అనేటువంటిది కూడా ఏమీ లేదు. అవిక్రియత్వ అవధారణ. అవధారణం అంటే బాగా గట్టిగా చెప్పడం, ఇంకా నొక్కి చెప్పడం, బల్లగుద్ది చెప్పడం అంటాం చూడండి, ఆ విధంగా అవధారణ. సో అవధారణ ఎందుకని ఆసన క్రియాయాశ్చ అధికరణాపేక్షత్వ. ఆసనం అనేటువంటి క్రియ, ఆసనం అంటే ఉంచడం, లేకుంటే శరీరం కర్మ, ఆసనం అంటే ఉండడం, కర్మలు దేహంలో ఉండడము అనేటువంటి క్రియ కూడా ఒకటి ఉన్నది. దానికి ఏమిటి ఉండడము అనేటువంటిది ఏంటి? ఒక అధికరణం కావాలి. అధికరణం ఉంటే ఒక ఆధారం. ఆధారో అధికరణం అని అంటాం కానీ సూత్రం కూడా ఉంది కదా. సో ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను అంటే నేను ఉండడానికి అధికరణం ఏమిటి? ఈ చైరు, ఈ గ్రౌండ్, ఇవన్నీ కూడా అధికరణం. అంటే నేను ఉండడానికి ఒక అధికరణం, ఒక ఆధారం అన్నమాట. సో ఆసన క్రియ అనేటువంటిది అంటే ఏమిటి? కర్మలు దేహంలో ఉండడం అనేటువంటి క్రియకు కూడా ఒక ఆధారం అనేటువంటిది ఒకటి కావాలి కదా. సన్యాసానికి ఆధారం అంటూ ఏమి లేదు. తద్ అనపేక్షత్వాచ సన్యాసస్య. సన్యాసం అనేటువంటి దానికి ఒక ఆధారం ఉండాలి అనేటువంటిది ఏం లేదు. ఎందుకంటే సన్యసించిన తర్వాత నేను ఆధారం అనేటువంటిది ఏం లేదు కదా. సన్యసించిన తర్వాత నేనే మీ- ఒక దీనిలో కర్మలన్నింటినీ ఇక్కడ పెడుతున్నాను, కర్మలన్నీ ఇక్కడ ఉంచుతున్నాను అనేటువంటి క్రియ లేదు, ఒక ఆధారం కూడా ఏమి లేదు. అది అంటున్నాడు అనమాట. తద్ అనపేక్షత్వాచ సన్యాసస్య. సన్యాసము అంటే సన్యాసములో ఇక్కడ ఉంచడము అనేటువంటి యాక్టివిటీ లేదు. కర్మలను నిక్షిప్య అనేటప్పుడు ఉంచడం అనేటువంటి యాక్టివిటీ ఉన్నది. సన్యాసము అనే దానిలో నిక్షేపము చేసేటువంటి యాక్టివిటీ ఏమి లేదు. ఇక్కడ ఈ పాయింట్ ఇదేంటి. సన్యాసం సన్యాసము అనే దానికి మనం నిక్షేపం అనే అర్థం తీసుకుంటే అక్కడ దేహములో అన్ని ఉంచడం అనేటువంటి క్రియ ఒకటి వస్తుంది. అలాంటివి అవి ఆత్మ అవిక్రియ. కాబట్టి దేహే ఆస్తే ఊరికే దేహంలో ఉంటాడు అని అంటున్నాం. దేహంలో అక్కడ ఉంచడం అనే నిక్షేపం చేస్తుండడం లేదు. సన్యాసించడం అంటే ఏమిటి? ఆ ఉంచడము అనేటువంటి క్రియ కూడా ఏమి లేదు. ఉంచడం అనేటువంటి క్రియ కూడా ఏమి లేదు. ఈయన కేవలం సాక్షిలాగా దేహేంద్రియ సంఘాతము చేసేటువంటి చేష్టలకు ఈయన కేవలం సాక్షిభూతంగా ఉంటాడు అని ఇక్కడ. అనపేక్షత్వాచ సన్యాసస్య. సన్యాసంలో ఆ ఉంచడం అనేటువంటి క్రియ కూడా లేదు. అందువల్ల ఇది ఎందుకు మళ్ళీ దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సంపూర్వ తు న్యాస శబ్ద. సంపూర్వ అంటే సమ్ అనేటువంటి ఉపసర్గ వచ్చినటువంటి న్యాస అనేటువంటి శబ్దం. న్యాసం ఉంచడం అంటే ఉంచడం. ఉపసర్గ చేరినప్పుడు ఏమవుతుంది? ఉపసర్గంతో ధాత్వర్థములు మారుతుంటాయి అని మనకు తెలుసు కదా. ఉపసర్గేణ ధాత్వర్థ బలాద్ అన్యత్ర నీయతే అని. ఉపసర్గం ఉన్నదనుకోండి, ఒక ఉపసర్గ చేరిస్తే ఒక అర్థం వస్తుంది, ఇంకొక ఉపసర్గ చేరిస్తే ఉపసర్గ అంటే ప్రీఫిక్స్ ఇంగ్లీష్ లో. ధాత్వర్థ బలాత్ అన్యత్ర నీయతే అంటే ఇట్ ఈస్ టేకన్ అవే, ఇట్ ఈస్ డిస్ట్రాక్టెడ్ అని కూడా కాదు. అన్యత్ర నీయతే అంటే ఇట్ ఈస్ టేకన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఏమిటి? ప్రహార, ఆహార, సంహార, విహార, పరిహారవత్ అని ఒక ఉదాహరణ కూడా ఇచ్చాడు. హృ అనేటువంటి ధాతువు, హృయి హరణే అని అంటే తీసుకోవడం అని. హరతి అంటే తీసుకుంటాడు, తీసుకుంటాడు అని. ప్రహరతి ప్రహార, ప్రహారం అంటే కొట్టడం, ఆహారం అంటే తినేటువంటిది, సంహార ఇంకోటి సంహరించడము, విహార బయట తిరగడము, పరిహార అంటే ఏదన్నా ఒక సమస్యను పరిష్కారం చేయడము. ఇలా ఇన్ని అర్థాలు మారుతుంటాయి. అలాగే గురువు అనేటువంటి ధాతుకి ఇంకా ఇంకా చాలా పదాలు వస్తాయి. ఆ, కాకపోతే అక్కడ ఆ శ్లోకంలో పట్టాన్ని 4-5 చెప్పాడు. సో ఆ విధంగా ఉపసర్గ చేరినప్పుడు ధాతువు యొక్క అర్థం మారుతుంది కదా. ఇక్కడ సంపూర్వ న్యాస శబ్ద. నిక్షేపం అనేటువంటి అర్థంలో తీసుకోకూడదండి. ఇక్కడ సన్యాసం అన్నప్పుడు నిక్షేపం అనే అర్థంలో ఎక్కడా లేదు ప్రపంచంలో. కేవలము ఈ పూర్వపక్షి అంటున్నాడు అంతే. నాకు సన్యాసం అనే పదానికి త్యాగం అనే అర్థమే కానీ మనకు మామూలుగా వచ్చే ఎక్కడ లిటరేచర్ లో ఎక్కడ చూసినా కూడా
అంతేగాని ఒక చోట నిక్షేపం చేసి అనేటువంటి అర్థం లేదు. న్యాసం అనే పదానికి నిక్షేపం అని ఉన్నది. సో ఇక్కడ వేరే ఏమంటున్నారు శంకరాచార్యుల వారు, సర్వం సంపూర్వహతు న్యాస శబ్ద ఇహ. ఇహ అంటే ఈ సందర్భంలో త్యాగార్థ. త్యాగార్థ అంటే త్యాగం అనేటువంటి అర్థంలో మనం తీసుకోవాలి. నా నిక్షేపార్థ, కర్మలని దేహంలో నిక్షేపించి స్థాపించి అనేటువంటి అర్థం కుదరదండి అని విషయం ఇక్కడ. నా నిక్షేపార్థ అంటే నువ్వు చెప్పేటువంటి నిక్షేపార్థం, కర్మల్ని దేహంలో నిక్షేపించి అనేటువంటి అర్థం ఇక్కడ కుదరదు అని ఇక్కడ విషయం. సో ఇక్కడికి ఈ డిస్కషన్ అయిపోయింది. ఈ డిస్కషన్ అయిపోయింది. లాస్ట్ లైన్ కన్క్లూడ్ చేస్తున్నాడు. తస్మాత్ గీతాశాస్త్రే तस्मात् गीताशास्त्रे ఆత్మజ్ఞానవతః సన్యాసే ఏవ అధికారः आत्मज्ञानवतः संन्यासे एव अधिकारः న కర్మణి ఇది తత్ర తత్ర ఉపరిష్టాత్ ఆత్మజ్ఞాన ప్రకరణే దర్శయిష్యామః. न कर्मणि इति तत्र तत्र उपरिष्टात् आत्मज्ञानप्रकरणे दर्शयिष्यामः। తస్మాత్ అందువల్ల ఇంత పెద్ద డిస్కషన్ 3 రోజులు మనం కూడా చూశాం కదా. అందువల్ల గీతా శాస్త్రంలో ఆత్మజ్ఞానవత అంటే ఆత్మజ్ఞానము కలవానికి అని, ఆత్మజ్ఞానవాన్ అనే దానికి ఫస్ట్ ఏకవచనం ఆత్మజ్ఞానవత, అలాంటి వానికి సన్యాసే ఏవ అధికార, సన్యాసం నందు అతనికి అధికారం ఉన్నది. అంటే కర్మలు చేయనే కూడదని కాదు, అధికారి అతను ఆశ్రమ ధర్మాన్ని బట్టి కర్మలు చేస్తూ ఉండొచ్చు. పోతే ఆ కర్మ ఫలము కర్తృత్వము భోక్తృత్వము అతనికి ఉండవు. అది సన్యాసే ఏవ అధికార. దెన్ నా కర్మణి అంటే కర్మలను వివేక బుద్ధితో సన్యసించి, అంటే నేను అకర్త అభోక్త అనేటువంటి భావంలో ఉండి దేహంలో నేను ఉన్నాను అనేటువంటి భావనతో ఉంటాడు. దేహంలో నేను ఉన్నాను అనేటువంటి భావనతో ఉంటాడు. అంతేగాని అతను కర్తృత్వ భోక్తృత్వాలు అతనికి ఉండవు. సన్యాసే ఏవ అధికారః న కర్మణి ఇతి తత్ర తత్ర ఉపరిష్టాత్ ఆత్మజ్ఞాన ప్రకరణ. ఉపరిష్టాత్ అంటే తర్వాత రాబోయేటువంటి వాక్యాల్లో, రాబోయేటువంటి శ్లోకాల్లో ఆత్మజ్ఞాన ప్రకరణే దర్శయిష్యామః. ఆత్మజ్ఞానం వచ్చేటువంటి ప్రకరణంలో నెక్స్ట్ ఇంకా చెప్పబోతున్నాడు కదా, ఆ ప్రకరణంలో దర్శయిష్యామః అంటే దాన్ని చెప్పుతాము అని. గోయింగ్ టు టెల్ దర్శయిష్యామః అనేది ప్లూరల్, సారీ ఫ్యూచర్ టెన్స్, రాయల్ ఫ్యూచర్ లాగా దర్శయిష్యామః ప్రదర్శించబోతున్నాము అని. తర్వాత ఇక్కడ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు 18వ అధ్యాయం మొట్టమొదటి శ్లోకం చూస్తే సన్యాసానికి త్యాగానికి ఏమిటి సంబంధము అని అక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఇక్కడ సన్యాసానికి సంపూర్వస్య న్యాసతజ్ఞ శబ్దహరిత త్యాగార్థ అని చెప్పని అన్నాడు కదా. సన్యాసం అంటే త్యాగార్థం, త్యాగము అని చెప్పిన మాట అన్నాడు కదా. సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏంటి, ఇంకా కొంచెం నాకు డీటెయిల్డ్ గా చెప్పమని చెప్పని 18వ అధ్యాయం మనం మొట్టమొదటి శ్లోకం తీసుకుంటే మొట్టమొదటి శ్లోకం ఏమంటుందంటే, సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితం. సన్యాసం అంటే ఏమిటి, దాని అస్సలు ఎసెన్స్ ఏమిటి, తత్వం. త్యాగస్య చ హృషికేశ పృథక్ కేశి నిషూదన. త్యాగం అంటే ఏమిటి, సన్యాసం అంటే ఏమిటి అని చెప్పని మళ్ళీ అడుగుతున్నాడు. కొద్దిగా సటిల్ డిఫరెన్స్ మళ్ళీ కృష్ణుడు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదంతా ఇప్పుడు వదిలేండి. ఇప్పటికే మనకు చాలా బుర్ర వేడెక్కింటుంది. సన్యాసానికి త్యాగానికి ఉన్నటువంటి దాన్ని మళ్ళీ చెప్పబోతున్నాడు. ఆయన మళ్ళీ కొంత కొద్దిగా వివరణ చేయబోతున్నాడు. సో ప్రకృతం తు వక్ష్యామః. నెక్స్ట్ లైన్ శ్రీనివాస్. ప్రకృతం తు వక్ష్యామః प्रकृतं तु वक्ष्यामः తత్ర ఆత్మనః అవినాశిత్వం ప్రతిజ్ఞాతం आत्मनः अविनाशित्वं प्रतिज्ञातं తత్ కిమివ ఉచ్యతే. तत् किम् इव इत्युच्यते। ప్రకృతం తో వక్ష్యామః అంటే లెట్ us కమ్ బ్యాక్ టు ది కాంటెక్స్ట్ అని. ప్రకృతం అంటే ఇప్పుడు మన మాట్లాడుతున్నటువంటి విషయానికి వద్దాము అని. ప్రకృతం కొంతమంది సభల్లో కూడా అంటుంటారు ప్రకృతం అనుసరామః అంటుంటారు. అంటే మధ్యలో ఏదో అటు ఇటు తిరిగి ప్రకృతం అనుసరామః అంటారు. అంటే ప్రకృతానికి మళ్ళీ లెట్ us కమ్ బ్యాక్ టు వేర్ వి వర్ అన్నట్టుగా. ప్రకృతం తు వక్ష్యామః తత్ర ఆత్మనః అవినాశిత్వం ప్రతిజ్ఞాతం. ఆత్మ అవినాశి అనేటువంటి విషయాన్ని ప్రతిజ్ఞ చేసి చెప్పారు. ప్రతిజ్ఞ అంటే మనం ఏదో భీష్మ ప్రతిజ్ఞ అని అట్లా అని కాదు, గట్టిగా బాగా ప్రకటింపబడింది అని. ప్రతిజ్ఞ చేశారంటే బాగా గట్టిగా ప్రకటించి చెప్పారు, నొక్కి చెప్పారు అని. సో ప్రతిజ్ఞాతం తత్ కిమివ, ఏ విధంగా, ఏ విధంగానండి ఇది అంటే కొంచెం ఇల్లస్ట్రేషన్స్ ఇస్తున్నాడు అనమాట. ఆత్మ అవినాశిత్వం అనే దాని గురించి ఏ విధంగా, ఆత్మ యొక్క అవినాశిత్వం చెప్పాలి కదా, ఏ విధంగా అవినాశి అంటే కొన్ని ఇల్లస్ట్రేషన్స్ ఇవ్వాలి కదా, అలాంటి చెప్తున్నాడు.
శ్లోకం చదువుదాం. వాసాంసి జీర్ణాని యథా విహాయ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి పదవిభాగం చేస్తే జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరహ అపరాణి. నరోపరాణి దగ్గర ఒక అవగ్రహం ఉంది చూడండి. అవగ్రహం వస్తే ఆ ఉన్నట్టు కదా, నరహ అపరాణి. తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని జీర్ణాన్యన్యాని అని వాక్యం చదువుతుంది. తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి అని చదువుతుంటాం కదా. జీర్ణాన్యన్యాని అనేది విడగొడితే జీర్ణాని అన్యాని సంయాతి సంయాతి అని ఉంది, కానీ మనం సంయాతి అని చదవరు మామూలుగా. ట్రెడిషనల్ పండిట్స్ అయితే సంయాతి అనే చదువుతారు. సంయాతి ఎందుకంటే ఇప్పుడు సంతప్త అంటాం అనుకోండి. సా తర్వాత సున్నా అనుస్వారం తర్వాత తా వచ్చింది, తాతా దానా వచ్చింది కదా. అందువల్ల తాతా దాదా వచ్చినప్పుడు సంతప్త అని నా ఆ చివరిలో తాతా దాదాన అనే వర్గంలో నా ఉంది కాబట్టి సో సంతప్త అని చదవాలి, అంతేగాని సంతప్త అనకూడదు. ఇంకేదో సంపాదన అంటాం అనుకోండి, అక్కడ పాప భామాలో మా వచ్చింది, సంపాదన మకారం వచ్చింది కాబట్టి అక్కడ మకారంతో పలకాలి. ఇంకేదో సంచయ చాచా జయ అని చెప్పని ఉంది అనుకోండి, జ్ఞ అనే రావాలంతే. సంచయ అనకూడదు, సంచయ అని అనలేము కూడా. అందుకని చాచా జయ జ్ఞ అని ఒకటి ఉంది. సంచయ అని ఆ విధంగా వస్తుంది. సంకర్షణ అని ఉందనుకోండి, సం ప్లస్ కర్షణ కక కదా, అక్కడ శబ్దం రావాలి, సంకర్షణ అని వస్తుంది. అంతేగాని సంకర్షణ అని అనలేము. సో ఆ విధంగా అది మనకు ఆ, మామూలుగా పచ్చని సంస్కృతం తెలిసినటువంటి వాళ్ళు అలా చదవాలి అని అంటుంటారు కాబట్టి మనం కూడా అలా చదవాలన్నమాట. సో ఇక్కడ వాసాంసి జీర్ణాని జీర్ణాని వాసాంసి జీర్ణమైనటువంటి గుడ్డలు అని. వాసహ వాససి వాసాంసి కదా గుడ్డలు, ప్లూరలు. జీర్ణాని జీర్ణం జీర్ణే జీర్ణాని జీర్ణమైనటువంటి గుడ్డలు అంటే ఏమిటి? మాసిపోయినవి కాకుండా మాసిపోయిన ఉతికేస్తాం అనుకోండి. ఆ చిరుగులు పడినటువంటివి అనుకోండి, జీర్ణమైనటువంటివి. అలాంటి గుడ్డల్ని యథా విహాయ ఏ విధంగా అయితే వదిలివేసి, విహాయ హ్యావింగ్ రిజెక్టెడ్ విహాయ నవాని గృహ్ణాతి నరహ అపరాణి. నరహ నవాని గృహ్ణాతి, నవాని వస్త్రాన్ని నవాని వాసాంసి గృహ్ణాతి. గృహ్ణాతి అంటే హీ టేక్స్. దేహి దేహి అంటే ఎవరు? ఇక్కడ జీవాత్మ. దేహి దేహ హస్య అస్తి ఇతి దేహి. నరహ పరాణి తథా నరహ పరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ని. అలాగే జీర్ణమైనటువంటి శరీరాలను వదిలివేసి అన్యాని సంయాతి నవాని దేహి. అన్యాని సంయాతి కొత్త వాటిని పొందుతున్నాడు. సంయాతి అంటే పొందుతున్నాడు, ప్రాప్నోతి అని. ఆ, సంయాతి అంటే తెలుసు. దీనిలో భాష్యంలో ఇందులో సంయాతి అంటే ఏమంటున్నాడు శంకరాచార్యుల వారు? సంగచ్చతి. సంగచ్చతి అంటే పొందుతున్నాడు అని. అన్యాని సంయాతి నవాని కొత్తవి. కొత్త గుడ్డల్ని ఎలా తీసుకుంటాడో ఆ విధంగా దేహి, ఈ దేహి అంటే ఏమిటి? జీవాత్మ కొత్త వస్తువుని పొందుతున్నాడు అని. ఇక్కడ విషయం ఏంటంటే, అంటే ఇది ఆత్మ ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి మారుతుందా అంటే, ఆత్మ సర్వత్రా ఉంది కదా. ఆత్మ అనేటువంటిది విభూ పరిమాణం అండి. ఆత్మ ఇది లైక్ సన్లైట్, విభూ పరిమాణం. విభూ పరిమాణం ఆత్మ ఆ, ఎక్కడ చూసినా సర్వత్రా ఉండేటువంటిది. ఆ, అది కంప్లీట్ గా ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రావెలింగ్ అనేది లేదు కదా. మరి ట్రావెల్ చేసేటువంటిది ఏమిటి? ట్రావెల్ చేసేటువంటిది లింగ శరీరమే. బట్ ఆ లింగ శరీరం కూడా చైతన్యం ఉన్నప్పుడే లింగ శరీరం చైతన్యం దానిలో ఉంది కదా. ఉపహిత చైతన్యం అంటారు. ఆ లింగ శరీరం అనేటువంటిది కూడా ఆ ఇప్పుడు ఎలాగా మనం ఏదో చిన్న చిన్నగా ఆ, మనం స్టార్ ఏమంటే చిన్న చిన్నటువంటి చీకట్లో వచ్చి వెళ్ళి ఎరిగేటువంటి మెడుగురు పురుగులు అనుకోండి. సో సంథింగ్ లైక్ దట్. ఒక మెడుగురు పురుగులాగా ఇది మన ఆ, సూక్ష్మ శరీరం ఉన్నదనుకోండి. ఆ సూక్ష్మ శరీరం అనేటువంటిది ఇంకొక చోటికి ట్రావెల్ చేస్తుంది. అది కరెక్టే. ఆ సూక్ష్మ శరీరంలో ఆత్మ ఉన్నది. ఎక్కడైనా ఆత్మ ఉండనే ఉన్నది. సూక్ష్మ శరీరంలో ఆత్మ ఉండనే ఉన్నది. ఆ, తర్వాత ఆల్ ఓవర్ ది విశ్వమంతా ఆత్మ ఉండనే ఉన్నది. సో ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది ఇంకో శరీరంలోకి వెళుతుంది. స్థూల శరీరం ఇక్కడే పడిపోతుంది కదా.
స్థూల శరీరం అనేటువంటి ఇక్కడే పడిపోయినప్పుడు ఒక స్థూల శరీరం నుంచి ఇంకో స్థూల శరీరానికి వెళుతుంది అనేటువంటిది ఒక అర్థం. సూక్ష్మ శరీరం కూడా దానిలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీరంలో ఎలా మార్పు వస్తుంది? ఈ సూక్ష్మ శరీరం ఇక్కడ ఉన్నప్పుడంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మెమరీస్, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మెమరీస్ ఇవన్నీ కూడా ఉంటుంది. పోతే ఇంకో శరీరంలోకి వెళ్ళేటప్పుడు ఈ మెమరీ అంతా ఉండదు, ఇంకేం ఈ మెమరీ అంతా ఏముండదు. కానీ ఈ దేహము, ఇంద్రియాలు, ఐ అనేటువంటి నోషన్, ఆ నేను అనేటువంటి భావన ఒకటి ఉంటుంది. ఐ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దీనిలో వాసనలు అంటాం చూడండి, పూర్వజన్మ వాసనలు అంటాం కదా. ఆ పూర్వజన్మ వాసనలు కొన్ని ఉంటాయి. ఆ పూర్వజన్మ సుకృతాలు అవి ఏమన్నా ఉంటే పుణ్యము పాపము అవన్నీ కూడా మూట ఉంటుంది. పుణ్య పాపాల మూట ఒకటి ఉంటుంది. ఎక్సెప్ట్ మెమరీస్, ఎక్సెప్ట్ నేను ఫలానా ఊర్లో ఉంటే నా ఫాదర్ ఇది, అలాంటివి కూడా కొద్దిమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. దాని గురించి కూడా మనకు బ్రహ్మసూత్రాల్లో దాని గురించి కూడా ఒక సూత్రం ఉన్నది. అలాంటి ఎక్సెప్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి అని. బట్ సామాన్యంగా ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది ఒక బ్యాగేజ్ తో వెళుతుంది. ఆ బ్యాగేజ్ ఏంటి? సంపరిష్వక్త తదనన్యత్వ ప్రతిపత్తి అనే ఒక సూత్రం ఒకటి ఉంది. అనన్యత్వ కాదండి. ఆ, ఉమ్, తదనంతర ప్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం అని ఒక సూత్రం ఏదో ఉంది బ్రహ్మసూత్రాల్లో. అది ఇంకో దేహాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది ఆ పాప పుణ్యాల మూటను, ఆ మన వాసనలు ఉంటాయి చూడండి. వాసన అనే పదాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేశాం, చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశా. అంటే మనం చేసినటువంటి పనులన్నిటికి కూడా కొన్ని ఒక లేటెంట్ ఇంప్రెషన్స్ మనసులో ఉంటాయి. గుడ్ ఆర్ బ్యాడ్ ఇంప్రెషన్స్ ఉంటాయి. ఆ వాసనలను కూడా మనసులో తీసుకొని ఇంకో శరీరానికి వెళుతుంది అని చెప్పనట. సో అది అక్కడ లింగ శరీరం అనేటువంటిది కూడా కొంతవరకు మార్పు చెందుతుంది. ఎందుకంటే ఆ అహం అనేటువంటిది ఉంటుంది, వాసనలు మాత్రమే ఉంటాయి, కానీ మెమరీస్ అనేటువంటివి ఉండవు. ఇదంతా ద హోల్ థింగ్ గోస్ టు అనదర్ బాడీ. ఆ అనదర్ బాడీలో మళ్ళీ డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ దేహి అనేటువంటిది వేరే శరీరములకి అక్కడ సూక్ష్మ శరీరం ప్రవేశిస్తుంది. దేహం అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవుతున్నది అంటే ఆత్మ అనేటువంటిది సర్వత్రా ఉన్నది, ఇక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది. ఇట్ ఈస్ లైక్ ఆకాశం. ఆకాశం ఇప్పుడు కుండ ఉందనుకోండి. కుండ పగిలినప్పుడు ఆకాశం అలాగే ఉంటుంది. ఈ కుండ బదులు ఇంకో కుండలో ఆ, కుండలేకి వచ్చింది ఆకాశము అని అంటాం అనుకోండి. ఆకాశము ఇది ఆల్వేస్ దేర్. ఈ కుండలు మారినా ఆకాశం ఏం మారదు. బేసిక్ పాయింట్ ఈస్ కుండలు మారుతుంటాయి కానీ ఆకాశం మారదు. అదే ఇక్కడ విషయం అండి. వస్త్రాలు మారుతుంటాయి కానీ వ్యక్తి మారదు. ఈ రోజు ఏదో ఒక షర్ట్ వేసుకున్నాను, ఇంకో రోజు ఇంకో షర్ట్ వేసుకుంటా, ఇంకో రోజు ఇంకో షర్ట్ వేసుకుంటా. అంతేగాని వస్త్రాలు మారినా కూడా మనిషి ఎలాగ మారడో అదే విధంగా శరీరాలు మారినా కూడా ఆత్మ ఆ విధంగా ఎలాంటి మార్పును చెందదు అని. ఆత్మలో ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి వికారము లేదు. ఆ ఆత్మ చైతన్యం అనేటువంటిది అలాగే ఉంటుంది అనేటువంటిది ఇక్కడ విషయం అంతే. ఆత్మ ట్రావెల్ చేస్తుంది అనేటువంటిది విషయం కాదు. ఆత్మ ఇస్ ఆల్వేస్ దేర్. ఆత్మలో ఎలాంటి మార్పు లేదు అనేటువంటిది విషయం. ఆత్మ ట్రావెల్ చేస్తుంది అని కాదు, లింగ శరీరం ట్రావెల్ చేసేది. ఆత్మ దాన్ని దానిలో ఎలాంటి మార్పు లేదు అనేటువంటి, కొత్త దేహం వచ్చినప్పటికీ కూడా ఆత్మలో ఎలాంటి మార్పు లేదు అనేటువంటిది ఇక్కడ విషయం. భాష్యం చూద్దాం. వాసాంసి వస్త్రాణి వాసాంసి వస్త్రాణి జీర్ణాని దుర్బలతాం గతాని జీర్ణాని దుర్బలతాం గతాని యథా లోకే విహాయ పరిత్యజ్య యథా లోకే విహాయ పరిత్యజ్య నవాని అభినవాని గృహ్ణాతి ఉపాదత్తే నవాని అభినవాని గృహ్ణాతి ఉపాదత్తే నరః పురుషః నరః పురుషः అపరాణి అన్యాని అపరాణి అన్యాని తథా తద్వదేవ శరీరాణి విహాయ జీర్ణాని తద్వదేవ శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి సంగచ్చతి అన్యాని సంయాతి సంగచ్చతి నవాని దేహి ఆత్మా నవాని దేహి ఆత్మ పురుషవత్ అవిక్రియ ఏవ ఇత్యర్థః. పురుషవత్ అవిక్రియ ఏవ ఇత్యర్థః. పురుషవత్ అంటే ఏమిటి? ఒక వ్యక్తిలాగా. పురుషవత్ అవిక్రియ ఏవ అంటే వస్త్రములు మార్చినప్పుడు ఎలాగైతే పురుషుడిలో వికారము లేదో అలాగే లింగ శరీరం ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు ఆత్మలో ఎలాంటి మార్పు లేదు అని. ఆత్మలో ఎలాంటి మార్పును కూడా పొందదు. ఆత్మతత్వములో ఎలాంటి మార్పు కూడా లేదు. సో వాసాంసి అంటే ఏమిటి? వస్త్రాణి.
ఇదంతా కూడా చాలా చోట్ల శంకరాచార్యుల వారు ప్రతి పదానికి కూడా సింపుల్ సింపుల్ అర్థాలు రాస్తూనే ఉంటారు. చిన్న వాటికి కూడా రాస్తుంటారు ఒక్కోసారి. తర్వాత జీర్ణాని అంటే ఏమిటి? దుర్బలతాం గతాని. వస్త్రం కొంచెం ముట్టుకుంటే అది చినిగిపోయేట్టు ఉంటది. కొద్దిగా గట్టిగా లాగంటే చినిగిపోయి, కొత్త వస్త్రం అయితే లాగినా అది పగిలిపోదు. దాన్ని మరీ పాతగా అయితే జీ ఇలా ముట్టుకుంటే పగిలిపోయేట్టు ఉంటుంది. దుర్బలతాం గతాని. యథా లోకే, లోకే అంటే జనరల్ గా యాజ్ వి సీ ఇన్ ద వరల్డ్. విహాయ, విహాయ అంటే హా అనేటువంటి ధాతువుకి త్యజించడం అని అర్థం. హా, ఓ హాకు పరిత్యాగి అని ఓ ధాతువు. హా అంటే త్యజించి, ఆ విహాయ పరిత్యజ్య వదిలివేసి, నవాని అభినవాని కొత్తవి. ఎలాగైతే గృహాతి, గృహాతి అంటే ఉపాదత్తే, గృహాతి అంటే తీసుకుంటాడు, స్వీకరిస్తాడు. ఉపాదత్తే, ఆదత్తే అంటే తీసుకుంటాడు. నరహ పురుష, పురుష అంటే వ్యక్తి, ఎనీ వ్యక్తి. అపరాణి, అపరాణి అంటే వేరేవి, ఇంకొకటి. అన్యాని కొత్త వేరేవి. తథా తద్వదేవ అదేవిధంగా. శరీరాణి విహాయ జీర్ణాని, జీర్ణమైనటువంటి శరీరము, శరీరాణి. ఇక్కడ శరీరములు అంటే ముఖ్యంగా రెండు శరీరాలు చెప్పుకోవాలి. ఏవి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. కారణ శరీరం అనేది మనం దాన్ని త్యజించడం లేదు. ఎందుకంటే కారణ శరీరం అనేటువంటిది, మాయ అనేటువంటిది కారణ శరీరము అన్ని ప్రాణులకు కామన్ అది. కాబట్టి స్థూల సూక్ష్మ శరీరాలు మాత్రమే. స్థూల శరీరం ఇక్కడే పడిపోతుంది. సూక్ష్మ శరీరం కొన్ని మార్పులతో ఇంకో చోటికి వెళ్తుంది. ఏంటి ఆ మార్పులు అంటే, ఆ మెమరీ అనేటువంటిది, మీ కర్మల మెమరీ అంతా కూడా ఉండదు. పోతే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఐ, ఆ, అహం, అహం అనేటువంటి నోషన్ ఉంటుంది. ఇంద్రియములు, ప్రాణం, ఇంద్రియములు, ప్రాణము, ఆ లింగ శరీరం అనేటువంటి దాంట్లో 17 కాంపోనెంట్స్ ఉంటాయి అని మనకు దీనిలో ఒకటి వస్తుంది. సూక్ష్మ బుక్ అని చెప్పని అదేమిటి, ఉమ్, వాక్యం ఉంటుంది మన మాండూక్య ఉపనిషత్తులో. సో ఏమిటది? 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, తర్వాత ప్రాణములు, పంచ ప్రాణములు, తర్వాత మనస్సు, అహంకారం. వీటితో ప్రాణము, అహంకారం, వీటితో అక్కడ పంచ ప్రాణాలు చెప్పాం కదా. ప్రాణములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, అహంకారం, ఈ వీటితో 17 మొత్తం వాటితో ఇంకో శరీరంలోకి వెళుతుంది అని. సో అది అపరాణి అన్యాని తద్వదేవ శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి సంగచ్చతి నవాని దేహి ఆత్మ పురుషవత్ అవిక్రియ ఏవ. ఎలాగైతే మనిషిలో మార్పు ఉండదో అలాగే ఆత్మతత్వంలో మార్పు ఉండదు అని. తర్వాత నెక్స్ట్, కస్మాద్ అవిక్రియ ఏవ ఇతి ఆహ. మాదవిక్రియः ఏవ ఇతి ఆహ. నైనం చిందంతి శస్త్రాణి, నైనం ఛిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, నైనం దహతి పావకः, నచైనం క్లేదయంత్యాపో, న చైనం క్లేదయంత్యాపో, న శోషయతి మారుతః. న శోషయతి మారుతः. నయనం, నయనం అంటే ఏంటి? నా ఏనం, దీనిని నో అని. నా ఏనం చిందంతి అంటే ఏనం శస్త్రాణి నా చిందంతి. ఏనం అంటే ఏమిటి? ఏనం ఆత్మానం, శస్త్రాణి శస్త్రములు, నా చిందంతి ఛేదన చేయలేవు అని. నా ఏనం చిందంతి శస్త్రాణి, నా ఏనం దహతి పావకః, పావకః ఏనం న దహతి. పావకః అంటే అగ్ని. న చ ఏనం క్లేదయంతి ఆపః, ఆపః ఏనం న చ క్లేదయంతి. న శోషయతి మారుతః, మారుతః న శోషయతి. మారుతః అంటే వాయువు. ఆపః అంటే నీరు. శస్త్రాణి, శస్త్రం అంటే ఏమిటండి? శస్త్రం అంటే ఏదో కత్తి, కటార్లు, గొడ్డలు అవి ఉన్నాయి ఉన్నాయి కదా, అవి. దాని అదేంటది? దానిలో ఎలిమెంట్ వచ్చి భూతత్వం, భూమి కదా. సారీ, నేను ఇది మర్చిపోయాను. 1 సెకండ్, ఇది పూర్తిగా ఇది కావడం లేదు. అయ్యే వరకు నేను ఐ కాంట్ మేక్ ఇట్. ఇప్పుడు ఐ కెన్ మేక్ ఇట్. ఎక్కడ ఉంది ఇది?
నా ఏనం చిందంతి శస్త్రాణి. శస్త్రములు అంటే భూతత్వం కదండి. శస్త్రం అంటే కత్తి గొడవలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా దేన్ని చూసినటువంటివి? భూమి తత్వం అనుకోండి. తర్వాత పావక అంటే ఏమిటి? అగ్నితత్వం. భూమి, అగ్ని. తర్వాత ఆపహ అంటే ఏమిటి? నీరు, నీటి తత్వము. మారుత. మారుత అంటే ఏంటి? వాయువు. ఇక్కడ 4 ఎలిమెంట్స్ చెప్పాడు. ఇంకా ఆకాశం చెప్పాల్సిన పని లేదు. ఆకాశము మనల్ని ఎటు విధంగా ఏ విధంగానూ మనల్ని ఏం బాధ పెట్టదు. నాలుగు నాలుగు ఎలిమెంట్సే మనల్ని ముఖ్యంగా మనం అఫెక్ట్ చేసేటువంటిది. ఆకాశం అనేటువంటిది ఉన్నప్పటికీ, ఎలిమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ దాని నుంచి మనకు శరీరానికి నష్టం ఎలా ఉందో మనకు శాస్త్రం చెప్పలేదు. మన సైన్స్ కూడా ఏం చెప్పినట్టు మనకు తెలియదు. ఎనివే, నయనం చిందంతి శస్త్రాణి అంటే భూమి. ఈ 4 ఎలిమెంట్స్ కూడా ఎలాంటివి? పంచభూతాలు కూడా ఆత్మతత్వములో ప్రకటమయ్యేటువంటి మాయ నుంచి, మాయా పరిణామంగా వచ్చినటువంటివే కదండి. మాయావచ్ఛిన్నం చైతన్యం అనేటువంటిది ఈశ్వరుడు అంటున్నాము. ఆ మాయా పరిణామంగానే వచ్చినటువంటి పంచభూతాలు. ఆ మొట్టమొదటి పంచభూతాలు కూడా ఎలా వచ్చాయి? పంచ తన్మాత్రలు అని వచ్చాయి. తన్మాత్రలు అంటే ఏమిటి? అది మాత్రమే. ఆ, ఆకాశ అంటే ప్యూర్ ఆకాశ తత్వం, ప్యూర్ వాయు తత్వం, ప్యూర్ అగ్ని తత్వం. ఆ విధంగా పంచీకరణం అనే ఒక ప్రక్రియ ఉన్నది. ఆ పంచీకరణ ప్రక్రియ ద్వారా అవి కలిసిన తర్వాత అప్పుడు అవి మనకు ఇంద్రియ గోచరములు అయ్యాయి. మనకు అంటే అప్పుడు మనం లేం. ఆ పంచీకరణమైన తర్వాత ఈ పంచీకరణమైనటువంటి వాటి నుంచి కొంత, అపంచీకరణమైనటువంటి తన్మాత్రల నుంచి కొంత, ఇదంతా కలిసి దేహమైంది. ఈ పంచీకరణమైన తర్వాత వచ్చినటువంటి ఏమిటి? ఈ శరీరము, మాంసము, మజ్జ ఇట్లాంటివన్నీ కూడా. అపంచీకరణము అంటే ఇవన్నీ కలవక ముందు ఉన్నటువంటి ప్యూర్. ఆ టైంలో ఏమిటి అంటే మనస్సు, ఇంద్రియములు అనేటువంటివి దాని నుంచి వచ్చినటువంటివి. ఈ విధంగా దీన్ని మనకు శరీరేంద్రియ సంఘాతం ఎలా ఏర్పడింది అని మనకు చెప్తారు. ఇది వేదాంతంలో ఇది ఒకసారి ముందే చెప్పుకున్నాం బిగినింగ్ లో. సో ఇక్కడ ఈ 4 ఉంటే 5వది కూడా మనం తీసుకోవాలి. ఈ పంచభూతాలు అనేటువంటివి దీన్ని ఏమీ చేయలేవు. బికాస్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ అబౌవ్. దాని అతీతంగా ఉన్నటువంటి తత్వం ఇది అని. న ఏనం ఛందంతి శస్త్రాణి, న ఏనం దహతి పావక. పావక అంటే అగ్ని. పావక. పవ అంటే అనే ధాతువుకి టు ప్యూరిఫై అని అర్థం అండి. పవతి, టు ప్యూరిఫై అని. అందుకనే పవతి అంటే పావక, పావన, పావనము అనేటువంటి రసం ఉంది కదా. పావనం, పావనం చేసింది ఇది అంటాం. పావనం అంటే ప్యూరిఫై చేయడం. అట్లానే తర్వాత దాన్ని పవిత్రం చేసేటువంటిది ఏంటి? దేన్నైనా కూడా ఇట్ ఈస్ ప్యూరిఫైడ్ బై అగ్ని అని. ఆ విధంగా పావక. తర్వాత నచ ఏనం క్లేదయంతి ఆపహ. ఆపహ అంటే నీరు. క్లేదనం. క్లేదనం అంటే ఏంటి? తడపడం. ఆ తడపడం చేయదు. నా శోషయతి. శోషయతి అంటే ఎండించడం. మారుత. గాలి ఏం చేస్తుంది? మనం మామూలుగా అక్కడ వస్త్రాలు ఆరేస్తే అది అంటే ఎండిస్తుంది అనమాట. అంటే దానిలో ఉన్నటువంటి తేమను తీసివేస్తుంది. ఆ విధంగా భాష్యం కూడా చూద్దాం. ఏనం ప్రకృతం దేహినం ఏనం ప్రకృతం దేహినం న చిందంతి శస్త్రాణి న చిందంతి శస్త్రాణి నిరవయవత్వాత్ న అవయవ విభాగం కుర్వంతి శస్త్రాణి అస్యాదీని. నిరవయవత్వాత్ న అవయవ విభాగం కుర్వంతి శస్త్రాణి అస్యాదీని. ఓకే. సావయవి, నిరవయవి అనే పదాలు మనం తెలుసుకున్నాం. సావయవి అంటే అవయవములు ఉన్నటువంటిది అవయవి. స అవయవి, అవయవములు ఉన్నటువంటిది. నిరవయవి, అవయవములు లేనటువంటిది. నిరవయవి అంటే ఏమిటండి? ఒకే ఒకటి, దట్ ఈజ్ ఆత్మతత్వం. మిగతావన్నీ కూడా అవయవములు, అవయవములు ఉన్నటువంటివే. ఆ అవయవములు ఉన్నటువంటి వాటిని ఏమిటి? అస్త్రములు ఛేదించగలవు. అవయవం ఉన్నటువంటిది ఏదైనా, అది కొండ కావచ్చు, ఇంకొకటి ఇంకా పెద్దది కావచ్చు, మరొకటి కావచ్చు, దేన్నైనా కూడా అస్త్రములు అనేటువంటివి ఛేదించగలవు. సో అండ్ ఏనం ప్రకృతం దేహినం. ఇప్పుడు ప్రకృతం దేహినం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి దేహం ఏదైతే ఉన్నదో, దేహి ఎవరైతే ఉన్నారో దానిని, అంటే ఏమిటి? దేహి అంటే ఏమిటి? ఆత్మ. దానిని నశందంతి శస్త్రాణి. శస్త్రములు ఛేదించలేవు. ఎందుకని? నిరవయవత్వ. ఇది నిరవయవి కాబట్టి. నిరవయవి ఆత్మ అనేటువంటిది విభు పరిమాణము అని కూడా బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం ఉంది. ఆత్మ అనేటువంటిది విభు పరిమాణం అంటే ఏమిటి? ఇట్ ఈస్ ఇన్ఫినిట్ ఇన్ నేచర్. అది అణు పరిమాణమా, మధ్యమ పరిమాణమా, విభు పరిమాణమా అని 3 ఆల్టర్నేటివ్స్. అణు పరిమాణం ఉంటే అటామిక్ ఇన్ సైజ్. తర్వాత మధ్యమ పరిమాణం ఉంటే శరీరం ఎంత ఉంటే, ఆయన కర్మను బట్టి ఏ శరీరం వస్తే, కుక్క శరీరమో గాడి శరీరమో ఎంత శరీరం వస్తే ఆ శరీర పరిమాణంలో ఆ ఆత్మ ఉంటుంది అని.
అలా కాకుండా విభు పరిమాణం ఉంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటిది ఇట్ ఈస్ లైక్ సన్లైట్ ఆర్ ఇట్ ఇస్ సంవాట్ లైక్ ఎలక్ట్రిసిటీ. ఆ విధంగా చెప్తారనమాట. అందువల్ల ఆత్మ విభు పరిమాణం అని చెప్పని సిద్ధాంతం. సో అందువల్ల ఇది నిరవయం. నిరవయవత్వాత్ నా అవయవ విభాగం కుర్వంతి శస్త్రాణి. సవయవి అయినట్టయితే ఒక శస్త్రం తీసుకొని చెయ్యో కాలో ఏదో ఇరగొట్టచ్చు. అంతేగాని నిరవయవమైనటువంటి దానికి ఇటు అస్త్రములు ఏమీ చేయవు. విభాగం కుర్వంతి శస్త్రాణి అస్యాదీని. అసి ఆదీని. అసి అంటే ఏమిటి? బాణం. అసి. అసి అసి సారీ కత్తి. కత్తి అసి ఆదీని. బాణం కాదు, కత్తి అసి. అస్యాదీని కత్తి మొదలైనటువంటివి అని. తర్వాత తథా న ఏనం దహతి పావకః ఏనం దహతి పావకః అగ్నిః అపి న భస్మీకరోతి. అగ్నిః అపి న భస్మీకరోతి. అగ్ని కూడా దీన్ని భస్మం చేయలేవు. భస్మీకరోతి అంటే భస్మం చేస్తుంది అని. నా భస్మీకరోతి అంటే భస్మం చేయదు అని. పావకః అగ్ని మరి దేన్నైనా కూడా భస్మీకరోతి కదా. దీన్ని మాత్రం అగ్ని భస్మం చేయలేదు. తథా న ఏనం క్లేదయంతి ఆపః తథా న ఏనం క్లేదయంతి ఆపః అపాం హి సావయవస్య వస్తునః ఆర్ద్రీభావకరణేన తాం హి సావయవస్య వస్తునః ఇది మిస్సింగ్ ఉంది. ఆర్ద్రీభావకరణేన ఓకే, వస్తునః మిస్సింగ్ అయినా పర్లేదు. ఇక్కడ ఊరికే ఫర్ మోర్ క్లారిటీ రాశాడు. సావయవస్య ఆర్ద్రీభావకరణేన ఇది ఓకే. అవయవ విశ్లేషాపాదనే సామర్థ్యం అవయవ విశ్లేషాపాదనే సామర్థ్యం తత్ న నిరవయవే ఆత్మని సంభవతి. యత్ న నిరవయవే ఆత్మని సంభవతి. ఓకే, ఏదో ఒక వస్తువు తీసి నీళ్లలో పడేయండి. నీళ్లలో పడేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత చూస్తే అది దాని ఇలా పట్టి లాగితే అన్ని ఒకటొక పార్ట్ వచ్చేస్తుంది. అలాగే ఇంక్లూడింగ్ ఈవెన్ బాడీస్, హ్యూమన్ బాడీ కావచ్చు, ఎనీ అదర్ యానిమల్ బాడీ కావచ్చు, నీళ్లలో కొన్నాళ్ళు పడేసిన తర్వాత బట్టి లాగేస్తే వచ్చేస్తాయి అన్ని కూడా. సో అదేం చేస్తున్నది? ఆర్ద్రీభావకరణేన అవయవ విశ్లేషాపాదనే సామర్థ్యం. విశ్లేషం అంటే అవయవాల్ని విశ్లేషం. సంశ్లేష అంటే కరుచుకొని ఉండడం. విశ్లేష అంటే దూరం పోవడం. సంశ్లేష. విశ్లేషణం అంటే దూరం పోవడం. ఆ, అది ఏమిటది? అవయవ విశ్లేషాపాదనే ఆ విశ్లేషాపాదం అంటే ఆ విశ్లేషాన్ని కలిగించడం. ఆపాదనం. దాంట్లో సామర్థ్యం దానికి ఉన్నది. ఏదేనికి? నీటికి. అపాంహి సావయవస్య వస్తునః అంటే సావయవమైనటువంటి వస్తువుకు ఆర్ద్రీభావకరణేన. ఆర్ద్రీభావం అంటే తడపడం వల్ల. ఓ వస్తువు నీటిలో పడేసాం అనుకోండి, ఏదో ఇట్ మే బి డెడ్ బాడీ, ఇట్ మే బి డెడ్ బాడీ ఆర్ ఇట్ మే బి ఎనీ అదర్ ఆబ్జెక్ట్. దాన్ని బట్టి లాగితే వచ్చేస్తుంది కదా. ఆ విధంగా అవయవ విశ్లేషాపాదనే సామర్థ్యం తత్ న నిరవయవే ఆత్మని సంభవతి. నిరవయవమైనటువంటి ఆత్మలో లాంటిది కుదరదు కదా అని. తర్వాత తథా స్నేహవత్ ద్రవ్యం ఆ స్నేహవత్ ద్రవ్యం స్నేహ శోషణేన స్నేహ శోషణేన నాశయతి వాయుః నాశయతి వాయుః ఏవం స్వాత్మానం న శోషయతి మారుతః అపి. ఏవం స్వాత్మానం న శోషయతి మారుతః అపి. తథా స్నేహవత్ ద్రవ్యం అంటే ఏమిటి? స్నేహం అనే దానికి ఆయిల్ అనే అర్థం. ఇక్కడ ఆయిల్ అనే అర్థం చెప్పుకోవచ్చు, లేకుంటే నీరు అని కూడా ఎలాగైనా చెప్పుకోవచ్చు. స్నేహ శోషణేన అంటే స్నేహం అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి తెలుసు కదండి. స్నేహం ఉంటే ఫ్రెండ్షిప్ అనే అర్థం, ఇంకొక అర్థం నెయ్యి అని. స్నేహము. స్నిగ్ధ అనే పదం దాని నుంచినే వచ్చింది. స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్. స్నిగ్ధవర్ణ అంటే ఆమ్, కొద్దిగా పూర్వకాలంలో మన బ్యూటీ స్టాండర్డ్స్ అలా ఉండేవేమో. మరి రాముడిని వర్ణించినప్పుడు స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్ష విశాలాక్ష అని ఇట్లా వర్ణిస్తారు. స్నిగ్ధవర్ణ అంటే అది చిక్కని వర్ణము అని చెప్పని మన తెలుగులో అనువాదకులు రాశారు. చిక్కని వర్ణం. చిక్కని వర్ణం ఏమిటండి? అది ఏమిటో మరి మొత్తానికి చిక్కని వర్ణం అని రాశారు. అంటే కొద్దిగా థిక్ అన్నట్టుగా. సో చిక్కని అంటే మరి జిడ్డు మగము అని చెప్పలేం కదా. ఇది స్నేహం ఉంటే స్నేహం అనే దానికి కథా ప్రత్యయం చేరిస్తే స్నిగ్ధ అవుతుంది. అది జిడ్డు ముఖం అని చెప్పని చెప్పలేము. కాబట్టి దాని చిక్కని వర్ణము అన్నారు. సో ఆ విధంగా చిక్కని కొద్దిగా డార్క్ కాంప్లెక్షన్ వ్యక్తి. ఎవరు? రాముడు. ఆ విధంగా అంటే మరీ పిచ్చి డార్క్ కాదు, మళ్ళీ ఏదో ఆఫ్రికా టైప్ కాదు.
ఒక రకమైనటువంటి లేత. ఉమ్, అందుకని శశివర్ణం అని కూడా అన్నారు. అంటే శశి అంటే ఏమిటి? ఒక యాష్ కలర్ ఉంటుంది కదండి చంద్రుడిలో. చంద్రుడు నాట్ ప్యూర్ వైట్, ఇట్ ఇస్ సంథింగ్ లైక్ యాష్ కలర్ ఓన్లీ. అలాంటి వర్ణము అని అన్నట్టుగా కూడా శశివర్ణం చతుర్భుజం అని చెప్పారు కదా. సో ఆ విధంగా స్నేహం అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయి. స్నేహం అంటే ఎనీ ఆయిలీ సబ్స్టెన్స్ అని, నెయ్యి అనే కాదులే, ఎనీ ఆయిలీ సబ్స్టెన్స్ అని. స్నేహవ ద్రవ్యం అంటే ఏమిటి ఇక్కడ? ఆర్ద్ర ద్రవ్యం అనే మామూలుగా తెలుగులో తెలుగు అనువాదం చేశారు. ఆర్ద్రమైనటువంటి ద్రవ్యం స్నేహ శోషణేన. ఆ ఆర్ద్రమైనటువంటిది శోషణము అంటే ఆరిపోవడం. శోషణం అంటే ఏంటి? గాలికి ఆరవేస్తే ఆరిపోతాయి కదా. స్నేహ శోషణేన నాశయతి. ఆ విధంగా స్నేహ శోషణేన దాన్ని, ఆ వస్తువును ఏ విధంగా నాశనం చేస్తుందో, ఏనం స్వాత్మానం న శోషయతి మారుత. ఈ విధంగా ఈ తన యొక్క ఆత్మను ఏ మారుత, మారుత అంటే వాయువు, న శోషయతి, ఏ ఆ, దీన్ని ఎండించలేవు అని. నా శోషయతి అంటే ఎండించలేవు, దాన్ని డ్రైగా చేయలేవు అని ఇక్కడ విషయం. ఇక్కడికి ఈ రోజు సమయం అయిపోయింది కూడా. ఈ రోజు మొత్తానికి రెండు. ఇలా ఉంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు. కానీ కొద్దిగా అక్కడక్కడ కొంచెం ఇట్లా భాష్యం వస్తేనే బాగుంటుందండి. భాష్యం వస్తేనే మనకు ఏదో కొత్త విషయాలు తెలుస్తాయి. లేకుంటే ఇదేదో నయనం చందంటే శస్త్రాన్ని ఘంటసాల గారు ఎప్పుడో పాడినటువంటి అలా పాడుకుంటూ ఉన్నట్టు ఉంటుంది. నేను కొత్తగా మనం నేర్చుకునేది ఏమి ఉండదు. సో ఈ పంచభూతాలు అనేటువంటి మాయాశక్తులోనివే కాబట్టి పంచభూతాలు దాన్ని ఏమీ చేయలేదు అనేటువంటిది ఇక్కడ విషయం. అంతకు ముందు శ్లోకంలో ఏమిటి? మనం ఇంకా భీష్మాదులకు కూడా అప్లై చేసుకోవాలి కదా. వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇవన్నీ ఎదురుగ్గా అర్జునుడు ఉన్నాడు, ఆ పక్కనే భీష్మాదులు ఉన్నారు. సో వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని నాతి నరోపరాణి అన్నప్పుడు, అయ్యా నువ్వు భీష్మాదులు వీళ్ళందరి గురించి నువ్వు వరి అవుతున్నావు. భీష్మాదులు వీళ్ళందరూ కూడా చాలా ఎన్నో పుణ్యకర్మలు, జీవితాంతం వాళ్ళంతా ఎంతో తపస్సులాగా జీవితం గడిపినటువంటి వాళ్ళు, ఎక్సెప్ట్ ఫర్ ది ఫ్యాక్ట్ దట్ దే వర్ సపోర్టింగ్ దట్ దుర్యోధన. సో అందువల్ల వాళ్ళు తెలిసే ప్రాణాలను వదిలేశారు. దానికి ప్రాయశ్చిత్తంగా ఆ, ప్రాణాలని వదిలేశారు. కానీ వాళ్ళు తప్పకుండా వదలడానికి రెడీగా ఉన్నారు. వదిలేయలేదు, వదిలేయడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళు తప్పకుండా మంచి ఉత్తమ లోకాలకు వెళ్తారు అనేటువంటిది అక్కడ. ఆ, శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి. అందరూ వాళ్ళలో కూడా ఉన్నటువంటి తత్వం ఏంటి? ఆత్మతత్వం అనేటువంటిది దానిలో నాశనం పొందేది కాదు అనేటువంటిది అక్కడ వాళ్ళకి మనం చిన్నగా అన్వయించుకోవచ్చు. సో ఇక్కడికి ఆపుదాం. నెక్స్ట్ శ్లోకం 24. నెక్స్ట్ 24లో కూడా భాష్యం ఏం లేదు. 24, 25లో కూడా ఈ రెండు శ్లోకాలు బహుశా వచ్చే క్లాస్ లో చదవచ్చు. వచ్చే క్లాసు మోస్ట్ ప్రాబ్లీ బుధవారం ఉంటుంది, ఎందుకంటే నేను సోమవారం మంగళ బయట వెళ్తున్నా. శ్రీనివాస్, అది యూ మై ప్లీజ్ నోట్. చేశాను సార్ ఆల్రెడీ. ఓకే. 28th ఓం బుధవారం. 28. అవును సార్. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం ధన్యవాదాలు ఆచార్య.